హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అఫీషియల్ నోటీస్ రావడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నాం ఇక్కడ అంటే, మనము ఒక 2 వారాల ముందు ఒక వీడియో చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మనకు 241 వేకెన్సీస్ అంటే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీ రాబోతున్నాయనేసి అఫీషియల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కావాలి. కానీ ఇప్పుడు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అంటే చాలామంది కాల్ చేస్తారు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీరు వేకెన్సీ చెప్పినారు, ఇంకా అప్లికేషన్ ఓపెన్ కాలేదు అని చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అఫీషియల్ నోట్, డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద ఫ్రెష్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ హోల్డ్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. సో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ను తాత్కాలిక హోల్డ్లో పెట్టాం, క్యాన్సిల్ కాదు, హోల్డ్లో పెట్టాం. అతి త్వరలోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ రిక్రూట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ డీటెయిల్స్తో, అంటే వేకెన్సీ ప్రజెంట్ మళ్ళీ ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా, క్వాలిఫికేషన్ ఏంది, కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు మళ్ళీ తిరిగి మేము పెడతాం, అందరికీ ఇది హోల్డ్లో పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. మరి అయితే ఇది నోటిఫికేషన్ రావడానికి ఇంకొక 10 days పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్స్ ఒక హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి, కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మరొక 10 to 2 weeks పట్టే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు మీరు కంపల్సరీగా అప్లై చేయండి. ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సిలబస్ వాళ్ళకి క్లియర్ చేయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 241. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దానికైతే 35 words per minute ఆన్ కంప్యూటర్ మీద మీరు టైపింగ్ చేయగలగాల. ఎందుకంటే ఇది కంపల్సరీ అనమాట. సో 35 words per minute అనేది దీని మీద, మిషన్ మీద కాదు, కంప్యూటర్ మీద మనం టైప్ చేయగలగాల. ఏజ్ వచ్చేసి మనకి 18 to 30 years వరకు ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ దీంట్లో ఏది మనకు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ ఏముంది, ఎగ్జామ్ ఏముందని చూస్తే, జనరల్ ఇంగ్లీష్ 50 questions ఉంటాయి, రీజనింగ్ 25 questions ఉంటాయి, జీకే 25 questions ఉంటాయి, కంప్యూటర్ నాలెడ్జ్ 25 questions ఉంటుంది. ఇదే విధంగా చూస్తే మనం ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చూస్తే, తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకి ఉండేదంతా కూడా అంటే జనరల్ ఇంగ్లీష్ ఒకటి, జీకే ఒకటి. సో జీకే అయితే కొన్ని ఎగ్జామ్స్కి 60 మార్కులకు ఉంది, కొన్ని ఇంగ్లీష్ వచ్చేసి 40 ఉంటాయి, మొత్తం 100 మార్కులు కనుక. జీకే 60, ఇంగ్లీష్ 40. కొన్ని ఎగ్జామ్స్లో 45కే ఉంది, కొన్ని అయితే 60కి ఉంది. సో అది రకరకాలుగా ఉంటుంది. అదేవిధంగా మన ఏపీసీసీకి వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మనకు మ్యాక్సిమం మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీకు ఏముంటుందంటే 40 జీకే 40 ఇంగ్లీష్ ఉంటుంది. ఒక ప్రాసెస్ సర్వరు, సబార్డినేటివ్, డైవర్స్ తప్పితే. సో వాటికి రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట. మరి తర్వాత దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కూడా సేమ్గానే ఉంటుంది. అంటే హైకోర్టుకి ఏమైతే ఉంటుందో సిలబస్, అదే సిలబస్, అదే ప్యాటర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అదే కేటగిరీలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్, ఆన్లైన్ బ్యాచ్ అనేది మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో స్టార్ట్ కావడం జరిగింది. అంటే తెలంగాణ హైకోర్టు సంబంధించిన కోర్స్ కాస్ట్ ఎంత ఉందంటే 300 rupees ఉంది. ఇది ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా పెట్టడం జరిగిందనమాట. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కోర్స్ ఫీ ఎంత అంటే 1499 rupees అనమాట. సో నోటిఫికేషన్ రావడం పక్క ఆల్రెడీగా టీజీ వచ్చేసింది కాబట్టి, ఏపీ రాబోతా ఉంది కాబట్టి మనకి ఆన్లైన్ కోర్సు మీరు పర్చేజ్ చేసుకోండి. లేటెస్ట్ ప్యాటర్న్లో అత్యద్భుతంగా, అంత డంప్ చేయకుండా ఏది అవసరమో దాన్ని కొంచెం బియాండ్ వెళ్ళిపోయి పెట్టడం జరిగింది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఇక్కడ నెంబర్ కాల్ చేయండి. మరి మీరు మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే, యాడ్ మీ కోర్ట్ జాబ్స్ అని పెడితే, మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా పెడితే మిమ్మల్ని యొక్క గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకైతే ఈ యొక్క వేకెన్సీ అనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వేకెన్సీ అయితే మాత్రం వితిన్ 2 weeks మనకి నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.